ఇవాళ మనం కంప్లీట్గా టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఒక E20 పెట్రోల్ గురించే మాట్లాడుకుందాం. ఈ E20 పెట్రోల్ వల్ల ముఖ్యంగా ఈ వీడియో కార్ మెకానిక్స్ కానీ బైక్ మెకానిక్స్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే మా అందరికంటే ఎక్కువ మీకే బాగా తెలుస్తుంది. సో ఈ E20 పెట్రోల్ వల్ల ఆ పెట్రోల్ ట్యాంకుల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఈ ఇథనాల్ బ్లెండింగ్ 20% ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంట్లో ఉన్న తేమ శాతం వల్ల లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంజన్ మీద డ్యామేజ్ అవుతూ ఉంది. ఈ E20 పెట్రోల్ దేనికి కంపాటబుల్ అంటే 2023 తర్వాత తయారైన బండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ పెట్రోల్ కంపాటబుల్. దానికంటే ముందు కొన్ని లక్షల బండ్లు మన ఇండియాలో ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏందయ్యా అంటే ప్యూర్ పెట్రోల్ కొనుక్కొని వాడుకోవాలి. మన ఇండియాలో ప్యూర్ పెట్రోల్ ఎంత ఉంది? 160 రూపాయలు ఉంది. అంటే బీజేపీ గవర్నమెంట్ 2014లో స్టార్ట్ అయినప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేటు క్రూడ్ ఆయిల్ రేటు 132 రూపాయలు ఉంటే మన ఇండియాలో 2014లో 72 రూపాయలు ఉంది. దాని తర్వాత 2016లో క్రూడ్ ఆయిల్ రేటు 35 రూపాయలకు పడిపోతే మన ఇండియాలో పెట్రోల్ రేటు 65 రూపాయలు ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 పడిపోయినా కూడా మన ఇండియాలో జస్ట్ 10 రూపీస్ మాత్రమే పెట్రోల్ రేట్లు తగ్గించారు. నెక్స్ట్ వచ్చేసి 2018లో 70 రూపాయల నుంచి 80 రూపాయలకు పెరిగింది. మళ్ళీ 35-40 రూపాయల నుంచి 70 రూపీస్కి అయింది. అప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేట్ ఎంత అయ్యా అంటే 80+. దాని తర్వాత 2020లో మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా తగ్గినాయి. అప్పుడు దగ్గర 20 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్య ఫ్లక్చువేట్ అయ్యింది. కానీ అప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేట్లు ఏమన్నా తగ్గినాయా అంటే అస్సలు తగ్గలేదు. అదే 75-85 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ మన బీజేపీ గవర్నమెంట్ పబ్లిక్ని ఎట్లా మోసం చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ రేట్లు కొంచెం బెరగ్గానే పెట్రోల్ రేట్లు పెంచి మళ్ళీ తగ్గిన తర్వాత ఆ పెట్రోల్ రేట్లు అదే విధంగా దిగాలి కదా, అట్లా చేయడం లేదు. ఏవైతే ఈ డీలర్ కమిషన్లు వీలైతే ఆ గ్యాప్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాభం వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో లాభం పొందుతున్నారు, తగ్గినప్పుడు మాత్రం పబ్లిక్ మీద భారం వేస్తున్నారు అనమాట. సో 2022లో క్రూడ్ ఆయిల్ రేటు మళ్ళీ 120 రూపాయలు ఫర్ బ్యారెల్ వెళ్ళింది. అప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి. అప్పుడు 100 టచ్ అయింది, 105, 120 దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ 2024లో క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ తగ్గినాయి, 75 రూపాయలకు వచ్చింది. కానీ మన ఇండియాలో పెట్రోల్ రేట్లు అదే 105 రూపాయలు, 103, 105, 110 ఆ రేంజ్లో ఉన్నాయి. 2025లో క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ తగ్గినాయి, 65 రూపాయలకు వచ్చింది. కానీ మన ఇండియాలో 94 రూపీస్ నుంచి 100 పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 100 తగ్గలేదు. ప్రజెంట్ 2026లో ఈ యుద్ధం వల్ల బ్యారెల్ రేటు $100 టచ్ అయిందని చెప్పేసి డైరెక్ట్గా 118 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినాయి కదా, ఏమైనా తగ్గిస్తారా అంటే ఈ పెట్రోలియం శాఖకు సంబంధించిన ఈ కంపెనీలు యుద్ధం వల్ల నష్టపోయినాయి, దానివల్ల మేము పెట్రోల్ రేట్లు ఇప్పట్లో తగ్గించామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను 2014 నుంచి 2026 దాకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు, ఏదైతే మళ్ళీ తగ్గుతున్నాయో అప్పుడు పెట్రోల్ రేట్లు పెరగట్లేదు. మీరు ఈ ఫ్యాక్ట్స్ నేను చెప్పిన నిజం కాకపోతే మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నడ్డి విరిచేది సామాన్యులని, మధ్యతరగతి కుటుంబాలనే తప్ప ఈ పెద్దవాళ్ళకి గొప్పలకి ఈ బీజేపీ గవర్నమెంట్ ఎట్లా మేలు చేస్తుందనేది కంప్లీట్గా ఇంకొక వీడియోలో మాట్లాడతా. దయచేసి ఈ వీడియోలో ఒక E20 గురించే మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ E20 పెట్రోలు ఏదైతే మనకు ఆ ట్యాంకులలో సప్లై అవుతూ ఉంటాయో పెట్రోల్ బంకులలో కూడా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. స్టోరేజ్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 20% పెట్రోల్లో ఈ ఇథనాల్ బ్లెండింగ్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న తేమ శాతం వల్ల ఆ ఇంజన్లో ఉన్న పార్ట్స్ ఇంజన్స్ మీద ప్రభావం పడుతుంది. ఈ కార్ మెకానిక్స్ కానీ ఈ బైక్ మెకానిక్స్ కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర మీరు కామెంట్ చేయండి. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఎలాంటి పాడవడం అట్లాంటిది ఉండదు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? 2023 తర్వాత మీరు ఏవైతే బండ్లు కొనుక్కున్నారో BS6 ఇంజన్లు వాటిలో మాత్రమే ఇథనాల్ E20 పెట్రోల్కి కంపాటబుల్ ఇంజన్స్ అవి. దానికంటే ముందు 2010 బండ్లు కూడా ఉంటాయి కొంతమంది దగ్గర, 2010 నుంచి 2023 దాకా. అంటే దగ్గర 13 సంవత్సరాల లోపు ఉన్న ఈ బండ్లు పడేసుకోమంటారా? లేకపోతే ఈ ఆటోమొబైల్ ఉత్పత్తులు పెంచడానికి, ఈ ఆటోమొబైల్ సేల్స్ పెంచడానికి మీరు ఏమన్నా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారా? అంటే ఈ పాత బండ్లన్నీ స్క్రాప్లో పడేసి మళ్ళీ ఫైనాన్స్ తీసుకొని మళ్ళీ వాడు అప్పులపాలై మళ్ళీ కొత్త బండ్లు కొనుక్కోవాలా? అంటే మీరు మార్చినప్పుడల్లా పబ్లిక్ దగ్గర బండ్లు మార్చాలంటే ఒకసారి లైఫ్ టైంలో వాడు 1 సారి 2 సార్లు 3 సార్లు బండ్లు మారుస్తాడు. అంతకంటే ఎక్కువ మారుస్తున్నాడు అంటే వాడు గొప్పోడై ఉంటాడు. వాడు ఎన్నిసార్లు అయినా బండ్లు మార్చుకుంటాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే E20 వల్ల సామాన్యులకు కానీ ఈ బండ్లు 2023 కంటే ముందు కొనుక్కున్న బండ్లకు అన్నిటికీ 100% నష్టమే.
2023 తర్వాత కొనుక్కున్న బండ్లకి కూడా చాలా వరకు ఈ ఇథనాల్లో ఉన్న ఆ తేమ శాతం ఏదైతే ఉంటుందో దాని లోపల పార్ట్స్, ఆ పైప్స్, తర్వాత సప్లై, తర్వాత ఆ ఫిల్టర్స్ అన్నీ పాడైపోతున్నాయి. దీనికి ఎవడు బాధ్యుడు? దీనివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, పబ్లిక్కి ఎంత నష్టం వస్తుంది? మీరు ముఖ్యంగా ఇక్కడ నితిన్ గడ్కరీకి సంబంధించిన ఈ E20 ఇథనాల్ ఏవైతే ఈ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసిండో E20కి సంబంధించిన ఈ ప్యూరిఫికేషన్ ఈ ఫ్యాక్టరీస్ మొత్తం ఈయన కొడుకులవే ఉన్నాయన్నమాట. దానికే అతను చాలా యాక్టివ్గా ప్రమోట్ చేసుకుంటా ఉన్నాడు. సో పబ్లిక్ ఆలోచించండి, E20 పెట్రోల్ వల్ల నష్టం జరుగుతుందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.